पूरा लोकल మధ్య గాంధీ భవన్ తరచుగా వస్తున్నారు, ప్రెస్ మీట్లు కూడా ఎక్కువ పెడుతున్నారు. రీసెంట్గా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారు కూడా ఇక్కడే ధర్నా చేశారు, కూర్చున్నారు, బైఠాయించారు. ఆమెకు వ్యతిరేకంగా కూడా మరికొంతమంది మహిళా నాయకురాలు ప్రెస్తో మాట్లాడుతున్న పరిస్థితి ఏ విధంగా చూస్తారు? అది నా డ్యూటీ కాదు, అది క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. డెఫినెట్గా క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన అంశం కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయలేదు. ఏమైనా క్రమశిక్షణతో పార్టీ ఉండాల్సిన బాధ్యత. ఎందుకంటే గతంలో 2 సార్లు లవ్ లెటర్లు వచ్చినోని కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు, పార్టీ గురించి మాట్లాడేటప్పుడు డెఫినెట్గా పార్టీ క్రమశిక్షణను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. పార్టీ కంటే ఎవరం గొప్ప కాదు. పార్టీ యొక్క ఏమంటాము ఇన్వాల్వ్ అండ్ 4 వాల్స్ మధ్యన మాట్లాడుకునే 4 వాల్స్ మధ్యన మాట్లాడుకోవాలి. ఏదేమైనా అది పార్టీ క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఇంకోటి తులం బంగారం ఇస్తలేదు కానీ ఒక్కొక్క మహిళలకి ఇది మిస్ ఇండియాకు సంబంధించిన వాళ్ళకి 30 తులాలు ఇస్తున్నారు అనేది సెన్సేషన్. అది ఎవరు చేసారు నాయన? ఏడాడ దొరికితే వీళ్ళకి ఎవరు ఇచ్చిరట? వాళ్ళకు ఒక్కొక్క అమ్మాయికి ఇస్తున్నారు. అదే ఇక వాళ్ళకి ఈ అందాల పోటీల నుంచి పక్కకు రమ్మని వాళ్ళను. అమ్మలకు కూడా తులం బంగారం ఇచ్చేది వచ్చే ఆర్థిక సంవత్సరం మనం కొంచెం రిచ్ అవుతాము, ఇవ్వచ్చు. 2500 కూడా ఉన్నది. మన ఎవరైతే సోదరిమణులు ఉన్నారో వాళ్ళు చదువుకునే మన ఇంటర్మీడియట్ పిల్లలకు వాళ్ళకు కూడా స్కూటీలది కూడా ఏది మర్చిపోం, దేన్ని వదలం. ప్రతి ఒక్కటి మాకు గుర్తుంది. ఆ 6 గ్యారంటీస్ కింద ఉన్న 13 మేజర్తో పాటు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. కానీ ఇక్కడ ఆర్థిక అంశాల విషయంలో ఇంతకుముందు చెప్పిన కదా, తెలంగాణను దోచుకున్న దొంగలే మళ్ళీ అన్ని ఇయ్యమని అడుగుతుండ్రు. కాబట్టి వాళ్ళకు సమాధానం చెప్తాం. పథకాలకు సంబంధించిన అన్ని పథకాలకు సంబంధించి చేస్తాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారబోతున్నారు అనేది కూడా సెన్సేషన్గా మారుతుంది సోషల్ మీడియాలో. ఇంకా వాళ్ళు పగటి చీకటి లేదంటే ఉదయపు కళలు ఇంకే కళలన్నా కనవనండి. కాబట్టి వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కళలో వస్తుందని అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు వాళ్ళకు నిద్ర పట్టట్లేదని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే కాదు, మళ్ళీ వచ్చే టర్మ్ కూడా వారే ముఖ్యమంత్రిగా ఉంటారు. మీరు ఏం హాయిగా ఆయనను ఫామ్ హౌస్లో మంచిగా రెస్ట్ తీసుకోమనండి. వీళ్ళిద్దరిని మన బండి సంజయ్ని కిషన్ రెడ్డిని ప్రెస్ మీట్లు పెట్టుకోమనండి. అటు కేటీఆర్ని హరీష్ రావుని వాళ్ళిద్దరు కొట్టుకోకుండా ప్రజల కొరకు కొట్టడమనండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసే పథకాల అమలుకు సంబంధించి ప్రజలు మా వైపు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాస్వామిక మానవీయ కోణం ఆయనను దేశంలోనే మంచి నాయకునిగా రేపు ఎదిగే స్థానంలోకి వస్తాడు. ఎందుకంటే ఇండియాలో టాప్ 10 ముఖ్యమంత్రుల్లో తనొకడుగున్నాడు చిన్న ఏజ్లో. అది ప్రజల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, తన యొక్క కార్యాచరణ కూడా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని వీళ్ళు ఎదుర్కొనే స్థితిలో ఉంటారా అని ఆలోచించాల్సిన సందర్భం.